హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. ఒక కప్పు కాజు, ఒక కప్పు బాదం, అంజీరా, పిస్తా, పూల్ మకానీ, గోంద్ కటీరా, కిస్మిస్, నువ్వులు, శనగ పలుకులు, పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్. ఇవి ఇంకా దానికి కావాల్సిన పదార్థాలు ఖర్జూరం, నెయ్యి. ఇవి కావాల్సిన పదార్థాలు. వీటిని ఫస్ట్ కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. గోంద్ కటీరా నెయ్యిలో వేయగానే ఇలా పువ్వులా ఫ్రై అవుతుంది. ఇలా తీసుకోవాలి ప్లేట్లోకి. కాజు ఇలా ఎర్రగా ఫ్రై అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి ఇప్పుడు కిస్మిస్ని వేయించుకున్నాను. కిస్మిస్ తీసేయాలి. ఇప్పుడు పూల్ మక్కని ఫ్రై చేసుకున్నాను. దీన్ని తీసేయాలి. ఇప్పుడు పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, పిస్తా, అన్ని అవిసె గింజలు, చియా సీడ్స్, వీటిని అన్నిటిని జస్ట్ ఇలా ఫ్రై చేసుకున్నాను. వీటిని కూడా తీసిద్దాం ప్లేట్లోకి. ఇప్పుడు పల్లీలు, కొంచెం నువ్వులు వేసాను. ఇవి కూడా రోస్ట్ అయిపోయి వీటిని తీసేయాలి. ఫైనల్లీ బాదం పప్పు ఫ్రై చేస్తున్నాము. బాదం లాస్ట్లో ఫ్రై చేయండి, ఎందుకంటే బాదము నెయ్యిలో ఫ్రై చేస్తే కొంచెం ఆ బాదం కొన్ని రంగు నల్లగా ఉంటుంది, అది అంటుకుంటుంది నెయ్యిలో మిగతా వాటికి. కానీ బాదాన్ని లాస్ట్లో ఫ్రై చేశాను. బాదం కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఖర్జూరాన్ని కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా ముద్దగా వచ్చేయాలన్నమాట, ఉండకలాగా. ఈ ఫ్రై అయిన పదార్థాలన్నీ మనం చల్లారి పెట్టుకుందాం. తర్వాత మిక్సీ పట్టాలి. చూడండి, ఇలా ముద్దలాగా వచ్చేసింది, మనకి ఉండకు వచ్చేస్తుంది. ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా చల్లారి పెట్టుకుందాం. ఫైనల్గా అన్నీ చల్లగయ్యాక ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో వేస్తున్నాను. మిక్సీ పట్టింది ఇలా తీసుకున్నాను. ఫైనల్లీ ఇలా మిక్సీ కొట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఖర్జూరం పేస్ట్ని లడ్డూల్లో కలుపుకోవాలి. ఫైనల్లీ ఇలా ముద్దలాగా వచ్చేసింది. చూడండి, మనకి ఇలా చుట్టుకుంటే ఉండలా వస్తుంది. ఇలా చూడండి, ఎంత చక్కగా ఉండలాగా వచ్చింది. ఫైనల్లీ లడ్డూలు రెడీ. ఈ లడ్డూలు పిల్లలకి స్నాక్స్ బాక్స్లోనికి, పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్తీకరమైన లడ్డు. ఈ లడ్డు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో అన్ని బాదం, జీడిపప్పు, కిస్మిస్ మొత్తం అన్ని నట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు మీ పిల్లలకు ఒక లడ్డు స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి యూజ్ అవుతుంది. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.